చాక్ పీస్ బోర్డ్ లేకుండా పిల్లలకి మ్యాథ్స్ చెప్పగలరా? ఒక స్కూల్లో ఇంటర్వ్యూకి వెళ్ళిన ఒక మ్యాథ్స్ టీచర్ని ప్రిన్సిపల్ అడిగిన మొదటి ప్రశ్న ఇది. మరి బోర్డు మీద రాయకుండా అసలు మ్యాథ్స్ ఎలా చెప్పగలరు అని మీకు అనిపించవచ్చు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ తర్వాత ఈ ప్రశ్న వెనకాలన్న అసలు అర్థం ఏంటి, అది ఎంత అందమైన ప్రశ్న అన్నది మాట్లాడుకుందాం. మా చిన్నోడికి ఇప్పుడు 5.5 సంవత్సరాలు. వాడికి క్లాస్లో ఇప్పుడిప్పుడే ఎడిషన్స్ నేర్పిస్తున్నారు. మేము పడుకునేటప్పుడు కానీ లేదా అప్పుడప్పుడు నడుస్తూ వెళ్తున్నప్పుడు కానీ కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటాము. అందులో కొన్ని ప్రశ్నలు ఇలా ఉంటాయి. మన ఇంట్లో ఎన్ని కాళ్ళు ఉన్నాయి అని అడిగాను. కాసేపు మనసులో లెక్క పెట్టుకుని 8 అన్నాడు. వెరీ గుడ్. మరి ఒకవేళ మన ఇంట్లో కనుక 6 కాళ్ళే ఉన్నట్లయితే ఎంతమంది మనుషులు ఉన్నట్టు అని అడిగాను. మళ్ళీ కాసేపు మనసులో లెక్క పెట్టుకుని 3 అన్నాడు. వెరీ గుడ్. మరి మన ఇంట్లో ఎన్ని కళ్ళు ఉన్నాయి అంటే మళ్ళీ లెక్క పెట్టుకున్నాడు. 8 అన్నాడు. మరి ఎన్ని చేతులు ఉన్నాయి అని అడిగితే ఈసారి లెక్క పెట్టలేదు. కాళ్ళు 2 ఉన్నాయి, కళ్ళు 2 ఉన్నాయి. సో చేతులు కూడా 2 ఉన్నాయి కాబట్టి సేమ్ ఆన్సర్ అవుతుంది అని చెప్పి 8 అన్నాడు. తాత పాలు పితకడానికి ఆవు పక్కన గిన్నె పట్టుకొని నించున్నారు. దూడేమో వాళ్ళ అమ్మ ఆవు దగ్గర పాలు తాగుతుంది. ఆ ఆవు కదలకుండా ఉండడానికి తాడుతో గట్టిగా మధుమామ పట్టుకుని ఉన్నాడు. సో ఎన్ని కాళ్ళు ఉన్నాయి అని అడిగితే ఈసారి కొంచెం ఎక్కువ సమయమే తీసుకుని 12 అని చెప్పాడు. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. మరి ఎన్ని చేతులు ఉన్నాయి అంటే ఇందాక నేర్చుకున్న ప్యాటర్న్ని ఇక్కడ అప్లై చేశాడు. కాళ్ళు ఎన్నో చేతులు అన్నాయి కదా, సో 12 హ్యాండ్స్ అని చెప్పాడు. అరే కాదురా, ఆవుకి దూడకి చేతులు ఉండవు కదా అన్నాను. కరెక్టే అని చెప్పి మళ్ళీ ఆలోచించుకుని 4 హ్యాండ్స్ అని చెప్పాడు. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది అంటే వీడికి ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ ఇవేమీ తెలియవు. కానీ నేను అడిగిన లెక్కలను మాత్రం సాల్వ్ చేయగలిగాడు. లాజికల్గా ఆలోచించగలిగాడు. కాళ్ళు చేతులు సమానమే అని చెప్పి ఒక ప్యాటర్న్ని రికగ్నైజ్ చేశాడు. ఆ తర్వాత ఆ ప్యాటర్న్ ప్రతి చోట అప్లై అవ్వదు, కండిషన్స్ అప్లై అనే విషయం కూడా వాడికి అర్థమైంది. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నింటినీ పేపర్ మీద ఒక పద్ధతిలో రాస్తే అదే మ్యాథ్స్ అవుతుంది కదా. ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ అడిగిన ప్రశ్న దగ్గరికి వద్దాం. బోర్డు మీద రాయకుండా పిల్లలకి మ్యాథ్స్ చెప్పగలరా అని. అంటే దాని అర్థం ఆ రోజు చెప్పబోయే కాన్సెప్టు రియల్ లైఫ్లో ఎక్కడ అప్లై చేస్తామో, ఎందుకు ఉపయోగపడుతుందో పిల్లలకి చెప్పగలరా అని. అలా చెప్పినప్పుడు ఏది ఎందుకు నేర్చుకుంటున్నామో పిల్లలకు క్లియర్గా అర్థమవుతుంది. లెర్నింగ్ అన్నది ఎఫెక్టివ్గా మారుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయి ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ అని మొదలు పెడితే మ్యాథ్స్ అన్నది అందరూ ఆలోచించగలిగే లాజిక్ లాగా కాకుండా కొంతమంది మాత్రమే చేయగలిగే మ్యాజిక్ లాగా మారుతుంది. అయితే ఈ బాధ్యత కేవలం టీచర్లదేనా అంటే కాదు, మనది. అంటే అమ్మా నాన్నలది కూడా. వీలు కుదిరినప్పుడల్లా పుస్తకంలో ఉన్న కాన్సెప్ట్స్, అది మ్యాథ్స్ కావచ్చు, మరి ఏదైనా సబ్జెక్ట్ కావచ్చు, రియల్ లైఫ్లో ఎక్కడ అప్లై చేస్తున్నామో మనం తెలుసుకుని పిల్లలకి చెప్తూ ఉండాలి. అప్పుడు ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఒక సబ్జెక్ట్స్ లాగా కాకుండా మనం జీవితాన్ని అర్థం చేసుకునే భాషలాగా మారిపోతాయి.